ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నామస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధరా శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. భక్తులందరికీ స్వాగతం అండి. రాజవిద్య రాజగుహ్య యోగం అంటే రాజుల్లోకెల్లా రారాజు వంటిదన్నమాట ఇది. అందుకే దీన్ని గుహ్యం. మనకి గుహ్యం అంటే అది రహస్యమైందనమాట. మనకి మొదటి రెండు ఆధ్యాత్మిక జ్ఞానము మొదటి 2 అధ్యాయుల్లోనే వచ్చాయి. 2, 3 అధ్యాయుల్లో అది వరకు వస్తాయి. ఏమైనా ఆధ్యాత్మిక జ్ఞానం అంతా గుహ్యమైందనమాట. మన దేహం కాదు ఆత్మ తెలుసుకోవడం. 7, 8 అధ్యాయుల్లో ఏం చెప్పబడింది విషయాలన్నీ? భక్తియుత సేవ. భగవంతుని పొందాలంటే భక్తియుత సేవ మార్గం కదా, అది గుహ్య ధరమైందనమాట. ఇప్పుడు అవి ఎందుకంటే కృష్ణ భక్తి భావంలో మనకి వెలుగును తెస్తోంది కాబట్టి అనమాట. ఇప్పుడు ఇది దీంట్లో చెప్పబడేది శుద్ధ భక్తి సంబంధించింది కాబట్టి ఇది గుహ్యతమము అని చెప్పబడుతుంది అనమాట. అందుకనే ఇది రహస్యమైంది, గుహ్యమైంది. రాజుల్లో కవులు విద్యల్లో కల్లా రారాజు వంటిదన్నమాట. హరే కృష్ణ. బిఫోర్ గోయింగ్ టు క్లాస్, నిన్నటి క్లాస్లో చిన్న ప్రశ్నలు. అదే మొట్టమొదటి అర్జునుడు ఎన్ని ప్రశ్నలు అడిగాడు కదా, 5 ప్రశ్నలు. అందులో వరుసగా అవే అడుగుతాను, మీకు గుర్తు తెచ్చుకొని చాట్ బాక్స్ లో పెట్టండి. కిం తద్బ్రహ్మ, కిం అధ్యాత్మం. బ్రహ్మం అనగా ఏమి, అధ్యాత్మం అంటే ఏంటి, అలాగే అధిభూతం, అధి యజ్ఞం ఎవరు అని చెప్పేసి అడుగుతాడు కదా. అధి యజ్ఞుడు ఎవరు, అధిభూతం ఎవరు, బ్రహ్మ, బ్రహ్మ ఎవరు, బ్రహ్మం అంటే ఎవరు, అధ్యాత్మం అంటే ఎవరు, కర్మ. అలాగే బ్రహ్మదేవుడి ఆయువు కాదు, బ్రహ్మదేవుడు ఒక్క పగలు ఎన్ని యుగాల కాలం, కొంచెము నోట్ చేసుకుని తర్వాత చాట్ బాక్స్ లో పెట్టండి. హరే కృష్ణ. పరమ గుహ్య జ్ఞానము రాజవిద్య రాజగుహ్య యోగం. శ్రీ భగవాన్ ఉవాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ అర్జున, నీవు నా పట్ల ఏనాడు అసూయపడు కానందున ఈ అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని మరియు అనుభవపూర్వక విజ్ఞానాన్ని నేను నీకు తెలియజేస్తాను. ఇది తెలుసుకున్న నీవు భౌతిక కష్టాల నుండి ముక్తి పొందుతావు. ఈ గుహ్యతమ జ్ఞానము మరియు విజ్ఞానం
జ్ఞానం అంటే మనం దేహం కాదు, ఆత్మ అని తెలుసుకున్న విజ్ఞానం, అనుభవపూర్వకమైన జ్ఞానం. ఆచరణలో ఏం పెట్టాలి మనం, మనకి భగవంతునికి ఉన్న సంబంధాన్ని తెలియజేసే విజ్ఞానం అన్నమాట. ఆ సంబంధాన్ని తెలియజేయగలగాలి. అది శుద్ధ భక్తికి సంబంధించింది కాబట్టి అట్లా ఈ ఎప్పుడైతే భగవంతుని ఇప్పుడు గుహ్యము, గుహ్యతరము, గుహ్యతమము అని చెప్పుకున్నాం కదా. ఆధ్యాత్మిక జ్ఞానము గుహ్యం ఏదైతే మనం దేహం కాదు ఆత్మ అని తెలుసుకుంటూ వెళ్ళాం మొదటి 6 అధ్యాయుల్లో. ఇంకా 7, 8 అధ్యాయుల్లో మనం ఏం చూసాము? శుద్ధ భక్తి, భక్తియుత సేవ ఎలాగ మంచుని తేజవంతుని చేస్తుందో చూడగలిగాం. అది గుహ్యతరం, ఇది గుహ్యతమం అన్నమాట. శుద్ధ భక్తికి అనన్య భక్తి ఎలా ఉంటుంది. 9 నవవిధ మార్గాలు చూసాం కదా. శ్రవణం, అందుకని ఇదం జ్ఞానం, ఈ జ్ఞానము అను పదము దేన్ని సూచిస్తుందంటే ఇదం తుతే గుహ్యతము. ఈ జ్ఞానము శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం, ఈ నవవిధ కర్మలను కూడిన భక్తియుత సేవని సూచిస్తుంది అనమాట. అది ఈ 9 అంశాలను అభ్యాసం చేయడం ద్వారా మెల్లిమెల్లిగా కృష్ణ భక్తిలో ప్రవేశింపగలుగుతారు. ఆ కృష్ణ పర జ్ఞానాన్ని కలుసుకుంటారు అనమాట, తెలుసుకోగలుగుతాడు. అలాగే అనసూయవే అన్నాడు భగవంతుడు ఇక్కడ. ప్రవక్ష్యామి, నీవు తెలుసు నా పట్ల అసూయ లేని వాడవు. భగవంతుని చూసి అసూయ పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అక్కడే ఉన్నారు. ద్వాపర యుగంలోనే అందరూ అసూయ పడలే భగవంతుని చూసి, భగవంతుడు అని తెలుసుకోలేక అజ్ఞానులు అనమాట. ఇప్పటికి కూడా నమ్మని వాళ్ళు ఉన్నారు అనమాట. ఎంత ఇంకా అది. అందుకని నా పట్ల అసూయగ్రస్తుడు కాదు, సఖ్యభక్తుడు, మళ్ళీ మిత్రుడు అర్జునుడు. అందుకని ఇది అది ఆయన్ని పరమ పవిత్రుడు, దేవాది దేవుడుగా అవగతం చేసుకుంటేనే ఇది క్షుణ్ణంగా అర్థమవుతుంది అనమాట భగవద్గీత. ఇది తెలుసుకున్న నీవు భౌతిక కష్టాల నుండి ముక్తి పొందుతావు. జ్ఞానము విజ్ఞానం అనుభవపూర్వకం. జ్ఞానం తెలుసుకోవడం కాదు, దాన్ని ఆచరణలో పెట్టగలగాలి. భక్తి తెలుసుకున్నాక భక్తిని ఆచరించాలి కదా. ఇక్కడ రహస్యమైనది అంటే గుహ్యం, దేహము ఆత్మల వ్యత్యాసము. అతి రహస్యమైనది భక్తియుత సేవ యొక్క జ్ఞానము, కృష్ణ సంబంధమైనది. అత్యంత రహస్యమైనది గుహ్యము, గుహ్యతరము, గుహ్యతమము. ఇది శుద్ధ భక్తియుత సేవ మరియు కృష్ణుని ప్రతిస్పందన. ఆయన మనకేమి ఇస్తాడు? శుద్ధ భక్తిని. ఇది గుహ్యతము, గుహ్యము, గుహ్యతరము, గుహ్యతమము అనమాట. ఇది చెప్తున్నారు ఇక్కడ. ఓకే. రాజ విద్య రాజగుహ్యం పవిత్రమిదం ఉత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుం అవ్యయం సుసుఖం. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం అండి. ప్రతి పదానికి ఇక్కడ తెలుసుకోవచ్చు. రాజ విద్య రాజగుహ్యం, విద్యల్లోకెల్లా రాజు వంటిది రాజ విద్య అంటే. అది ఈ విజ్ఞానం విద్యల్లోకెల్లా రాజు. రహస్యాలన్నింటిలోకి అత్యంత రహస్యమైనది రాజగుహ్యం. ఏవైతే రహస్య జ్ఞానం ఉందో దాంట్లో కల్లా ఇంకా అత్యంత రహస్యమైంది చెప్తుంది. పవిత్రం, ఇది పరమ పవిత్రమైన జ్ఞానము. ఇది ఆత్మ యొక్క ప్రత్యక్ష అనుభూతిని స్పష్టమైన అవగాహన ద్వారా ఇస్తుంది అనమాట. కాబట్టి ఇది ధర్మం యొక్క పరిపూర్ణత. ఇది నిత్యమైంది మరియు సంతోషంగా నిర్వహింపదగింది. చూద్దాం ఇప్పుడు మనకి ఆధ్యాత్మిక జ్ఞానం భారతదేశంలో చాలా చాలా ఉంది. ఎంతో మంది తత్వవేత్తలు ఉన్నారు, పూర్వం ఋషులు, మునులు అందరూ ఉన్నారు అనమాట. కానీ ఇట్లాంటి ఈ జ్ఞానం అంతా ఇప్పుడు చెప్పే ఈ తత్వాధ్యయనం యొక్క జ్ఞానం యొక్క సారం ఏది అంటే ఈ అధ్యాయం అనమాట. వేదాధ్యయనము మరియు తత్వాధ్యయనం. తత్వవేత్తలు ఏం చెప్తారో, వేదాలు ఏం చెప్తాయో దాని వలన కలిగే జ్ఞానం యొక్క సారం అనమాట ఇదంతా. ఇది రాజగుహ్య జ్ఞానము దేంట్లో పరిసమాప్తి అవుతుంది? భక్తియుత సేవలో అనమాట. ఇప్పుడు జనులందరికీ ఇప్పుడు ఎన్నో ఉన్నాయి, మనం యూనివర్సిటీలు, రకరకాల సబ్జెక్టులు ఉన్నాయి చదువుకి. ఇదంతా భౌతికమైన విద్య, లౌకిక విద్య అంటాం కదా. ఇవంతా ఏవి? సోషల్ ఉండొచ్చు, సైన్స్ ఉండొచ్చు, దాంట్లో మళ్ళీ ఫిజిక్స్లు, కెమిస్ట్రీలు, మ్యాథ్స్, జాగ్రఫీ, ఎన్నో మెకానికల్ సైన్సులు అన్ని ఎన్నెన్నో, వాటికి సెపరేట్ యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. కానీ ఆత్మను గురించిన విద్య తెలిపే యూనివర్సిటీ కానీ ఎక్కడ కాలేజీలు కానీ ఎక్కడా లేవన్నమాట. ఎందుకంటే దేహంలో ఆత్మ చాలా ముఖ్యమైనది. ఆత్మ తెలుసుకున్న తర్వాత ఆత్మ ఎవరి చేత నియమించబడుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరితో సంబంధం ఉంది, అది తెలుసుకోవాలి కదా. అదనమాట. ఆత్మ దేహం కంటే అన్యమైందని
అది నాశరహితము శాశ్వతం తెలియడమే జ్ఞానంలోని గుహ్య భాగం. ముందు జ్ఞానం అదనమాట. ఇంకా ఆ భగవద్ధామంలో ఆ నిత్యమైన ఆత్మ యొక్క కార్యకలాపాలు ఏం చేస్తుంది అనేది పరమ గుహ్యం అనమాట. అది కనుక ఆత్మ యొక్క కార్యకలాపాలు ఇక్కడ రాజవిద్య అని చెప్పబడతాయి అనమాట. రాజవిద్య రాజగుహ్యం అంటే అదనమాట అంతా. అలాగే ఇక్కడ మనకి మనుజుడు ఇప్పుడు భక్తిలో రావాలి అంటే పాపపుణ్యాలు నశింపజేసుకోవాలని మనము 7వ అధ్యాయంలో 8వ శ్లోకంలో చూసాం కదా. యశాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణం వేదంతమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. ఏదన్నా విత్తనం నాటినప్పుడు ఎలాగైతే మెల్లిమెల్లిగా చెట్టుగా మారుతుందో పాపాలు కూడా కనపడవు, గత జన్మ పాపాలు. అవి మొలకెత్తుతాయి, బీజం పండు అవుతాయి, అప్పుడు తెలుస్తాయి. కొన్ని ఆ బీజ రూపంలోనే దాన్ని నశింపజేయాలంటే భక్తియుత సేవ. కొన్ని అనుభవించక తప్పదు పక్వానికి వచ్చినప్పుడు అనమాట. అవన్నీ ప్రారంధ కర్మలు అంటాం కదా, అవన్నీ ముక్తి పొంది ఈ దీంట్లో పుణ్యకర్మల్లో నియుక్తుడైన వాడే భక్తియుత సేవలో వస్తారనమాట. నశించిపోవాలంటే భక్తియుత సేవ బీజ రూపంలో ఉన్న భక్తి యోగము ఏం చేస్తుందంటే పవిత్రం చేస్తుంది మనల్ని. అది పవిత్రం ఇక్కడ. ఇదం ఉత్తమం, ఇది ఉత్తమమైనది. అంటే అంత ఉదాహరణకు చెప్పుకోవచ్చు మనం. నారదుడు తన పూర్వజన్మ వృత్తాంతాన్ని వ్యాసదేవుని చెప్తానన్నమాట. పూర్వజన్మలో అతడు ఒక దాసీపుత్రుడు. దాసి చాతుర్మాస్య వ్రతం అని 4 నెలల వర్షాకాలము కొందరు పండితులు ఋషులు ఒక ఈమె పనిచేసే ఇంట్లో ఉంటే ఈతను కూడా తల్లితో పాటు సహాయపడతాడనమాట. వాళ్ళ యొక్క ఉచ్చిష్టం అంటే వాళ్ళు తినగా విడిచిన ఆహారం తీసుకుంటాడు. వాళ్ళు విన్న చర్చలన్నీ భగవద్ లీలల చర్చలు వింటాడు. దాంతో అతడు 5 సంవత్సరాల బాలుడే ప్రహ్లాదులాగా ధ్రువుడిలాగా పవిత్రుడైతాడు. తదుపరి ఏమొస్తుంది, బ్రహ్మ మానస పుత్రుడిగా జన్మిస్తాడు నారదుడు అనమాట. అంటే భక్తియుత సేవలో నిలిచిన వానికి సర్వం అంతా నేరుగా తెలిసిపోతుంది అనమాట. అది ప్రత్యక్షం, నేరుగా అనుభూతిని పడేయడం సరైన అవగాహన అనమాట. అది ధర్మ్యం అమగం. ధర్మం అంటే ఏమి? ఇప్పుడు నారదుడు గురుకులానికి పోలేదు, చిన్నపిల్లాడు ఉన్నప్పుడు వేద నియమాలు పొందలేదు, కానీ ఆ వేదాధ్యయన ఫలితం మటుకు పొందగలిగాడు అనమాట. అది ఎలా పొందగలిగాడంటే ఆచార్యుల సంగమం, భక్తుల సేవలో పాల్గొన్నందుకు. అది ఆ ధర్మాలు అతనికి బోధపడ్డాయి అనమాట. ధర్మం. తదుపరి మనకి ధర్మ మార్గం. ఎందుకంటే దాసిపుత్రుడైనా విద్యాలయానికి పోయి విద్య అభ్యసించకపోయినా అతనికి ఇది సమస్త ధర్మాల చరమ లక్ష్యం తెలుసుకోగలిగాడు. అదంటే భక్తి మార్గము రాజగుహ్యం. సుసుఖం, అతి సులభంగా ఆచరించేది. ఎంత పేదవాడైనా కానీ భగవంతుడు ఈ అధ్యాయంలో చెప్తాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తి అప్రయచ్చతి. ప్రేమతో ఇస్తే ఏదైనా తీసుకుంటాడు. ఒక తులసి దళం గాని, నీరు గాని, పుష్పం గాని, పండు గాని, అది అత్యంత సులభంగా. శ్రవణం కీర్తనం, ఆయన గురించి వినడము, ఆయన గురించి కీర్తన చేయడం, ఇదే భక్తి. అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నా అందులో కుల సంఘ సమాజ కట్టుబాట్లు ఏమీ లేవు భక్తికి. అందుకని ఆయన సనక సనందాదులు అలాగే చరణ కమలాలకి అర్పించిన దాంతో వాళ్ళు ఉత్తములైతారనమాట, జ్ఞానవంతులైతారు. కర్తం అవ్యయం, అలా చేయగలగాలి. ఇది సంతోషంగా నిత్యమైంది మరియు సంతోషంగా నిర్వహింపదగింది. ఇది రాజవిద్య రాజగుహ్య. ఎస్, మళ్ళీ ఒకసారి గుప్త జ్ఞాన లక్షణాలు చెప్పడతాం. రాజవిద్య రాజు వంటి జ్ఞానం. రాజగుహ్యం అత్యంత గుహ్యమైంది, రహస్యాల్లోకెల్లా రహస్యమైంది. పవిత్రం శుద్ధ జ్ఞానము కీర్తి. ఉత్తమం దివ్యమైంది. ప్రత్యక్షావగమం ధర్మం ధర్మం యొక్క పరిపూర్ణత. సుసుఖం చాలా ఉల్లాసంగా ఉంచుతుంది. అవ్యయం ఎప్పటికీ నశించదు. శ్రద్ధదానా పురుష ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవత్మని. ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవాల్సిన వారికి ఉండాల్సిన 2 అర్హతలు ఏమంటే అనసూయ, అసూయ లేకుండా ఉండుట, శ్రద్ధ, విశ్వాసం. భవిష్యత్తులో జయించేవాడా అర్జున, ఈ ధర్మము భక్తియుత సేవ ఎందు విశ్వాసం లేని జనులు నన్ను పొందజాలరు. అందువలన వారు పదే పదే జనన మరణ చక్రంలో ఈ లోకానికి తిరిగి వస్తుంటారు. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారంటే శ్రద్ధ లేని వాళ్ళు పొందలేరు. శ్రద్ధ ముఖ్యం. శ్రద్ధ ఎలాగో లభిస్తుంది?
సాధు సంఘ అంటే భక్తుల సాంగత్యం ద్వారా ఆ శ్రద్ధ లభిస్తుంది అనమాట. అప్పుడు అది ఆ నమ్మకము, ఆ విశ్వాసము మనుషుడికి ఉండాలి. అదే నిజమైన భగవంతుని మీద నమ్మకం ఉండాలి, ముందు విశ్వాసం ఉండాలన్నమాట. అది భగవంతుని సేవ స్వీకరించాలి. అట్లాంటి శ్రద్ధను పెంచుకోవడం అనేది కృష్ణ భక్తి అనమాట. అందులో భక్తులు 3 రకాలుగా ఉంటారు. ఉత్తమ తరగతి చెందిన వాళ్ళు ఆధ్యాత్మిక గ్రంథాలు చదివింటారు, వైదిక నియమాలు పాటిస్తూ కృష్ణాన్ని చేపట్టినవి ఉంటారు అనమాట. సంపూర్ణ శ్రద్ధను కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక గ్రంథాలు అవగాహన తెలియకపోయినా ఓన్లీ భగవంతుణ్ణి కృష్ణ భక్తిలో ఉండేవాళ్ళు రెండవ తరగతి అనమాట, మధ్యమాధికారులు అంటారు. ఇంకా 3వ తరగతి వాళ్ళకి 2 ఉండవు, శాస్త్ర జ్ఞానం ఉండదు, శ్రద్ధ ఉండదు అనమాట. కానీ భక్తుల సాంగత్యం ద్వారా అనుసరించాలని చూస్తూ ఉంటారు. వీళ్ళు పతనం అయ్యేదానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇలా అంటే ముఖ్యంగా ఈ శ్రద్ధ విశ్వాసం అనేటివి ఉండాలి. ఓకే. If we are not serious in school, we remain in the same school. If we are not serious in devotion, then in the same cycle of birth and death. దేంట్లో ఎలాగైతే స్కూల్లో సరిగ్గా చదవకపోతే ఆ పిల్లవాడు మళ్ళీ అదే క్లాస్లో పంపబడతాడో, జన్మమరణ చక్రంలో మనకు శ్రద్ధ లేకపోతే అనమాట. చదువు పట్ల శ్రద్ధ ఉండాల్సిందే. అలాగే ఈ డివోషన్ పట్ల మనకి భక్తి, ఆ భక్తి మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళకపోతే మనుషుడు సేమ్ బర్త్ అండ్ డెత్, జన్మ మరణ చక్రాల్లో ఇరుక్కుంటాడు అనమాట. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్సాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. మయా తతమిదం సర్వం, నాయందే సమస్త విశ్వము నా అవ్యక్త స్వరూపం చే వ్యాపించబడింది. అవ్యక్తం, వ్యక్తం అంటే కనపడేది, మనకి ఎదురుగా అవ్యక్తం కనపడింది, వ్యాపింపబడింది. సమస్త ప్రాణులు నాయందే స్థితమై ఉన్నాయి, కానీ నేను వాటి యందు స్థితుడను కాను. మనం అతన్ని కాంచలేకున్నా వాస్తవంలోకి సర్వం అతన్ని స్థితి కలిగి ఉందన్నమాట. ఈయన ఇక్కడ మనకి దీన్ని గోలోక చార్ట్ అంటే 14 లోకాలు చూపిస్తున్నారు. చాలాసార్లు ప్రస్తావన తెచ్చాను. భక్తులందరూ కొంచెం శ్రద్ధగా దీన్ని చూస్తే కొద్దిగా ఎన్లార్జ్ చేస్తాను నేను. ఓకే 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 ఇక్కడ 7 లోకాలు కనపడుతున్నాయి కదా. ఓకేనా నళిని మాతాజీ? ఓకేనా? హరే కృష్ణ. ఎవరో ఒకరు రెస్పాండ్ కండి. మాతాజీ కనిపిస్తుంది మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ భూలోకం, అర్త్ ప్లానెట్ మధ్యలో ఉంటే కింద 7 లోకాలు, అధో లోకాలు, ఉన్నత లోకాలు అంటారు అనమాట. ఈయన మేము మన 7వ అధ్యాయంలో చెప్పాను, కారణోదక సాయి విష్ణువు నుంచి బ్రహ్మాండాలన్నీ సృష్టించబడతాయి. అట్లాంటి ఒక విశ్వం, ఆ విశ్వంలో ఈ గర్భోదక సాయి ఈ గర్భోదక జలాలలో, అందుకే గర్భోదక ఓషన్ అన్నారు. ఈయన శయనించి ఉంటాడు అనమాట. ఈయన విష్ణువు, ఈయన నాభి నుంచి ఈ బ్రహ్మ, ఉన్నతలో ఒక బ్రహ్మ వస్తాడు అనమాట. ఈ 7 లోకాల పైన, 7 లోకాల కింద. ఇది భువర్లోకం, రాక్షసులు గోస్టులు ఉండేది. తర్వాత ఇవి దేవతా లోకాలు అనమాట. స్వర్గలోక, ఇంద్రలోకం అంటారు, హెవెన్లీ ప్లానెట్స్. ఇవి మహాలోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం. ఇది బ్రహ్మదేవుడు ఉండే సత్యలోకం అనమాట. కిందికి అధోలోకాలకు వెళ్తే ఇక్కడ అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాల, ఇంకా కింద నరకం ఉంటుందండి. ఇంకా కింద నరకం ఉంటుందన్నమాట. ఇవి లోయర్ ప్లానెట్స్, ఇవి హయ్యర్ ప్లానెట్స్. ఇది మనకి సటిల్ అంటే గ్రాస్, స్థూల సూక్ష్మ ప్రకృతులు కూడిన భౌతిక ప్రకృతి అన్నమాట. అందుకే ఇది ఎందుకు చూపిస్తుంది, అంతా నాలోనే ఉన్నాయి కానీ నేను వాటిలో లేను అంటాడు భగవంతుడు. ఓకే, ఇంకా కొంచెం ఇక్కడ అవ్యక్తమూర్తిన అంటే ఇప్పుడు ఏదైతే మన సూర్యకాంతినే చెప్పుకుంటాం, సూర్యకాంతి అంతా ఉంటుంది, సూర్యుడు విశ్వమంతటా వ్యాపించుంటుంది. అంటే శ్రీకృష్ణ భగవాన్ శక్తి కూడా సృష్టి అంతా వ్యాపించి సమస్తం ఆ శక్తి యందు స్థితిని కలిగి ఉంటుంది అన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ మనము ఒక పోలిక చెప్పుకోవచ్చు, అనాలజీ. ఎలాగా, ఒక ఇప్పుడంటే రాజులు లేరు, ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, మనకి గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్ ఆర్డర్ ఒకటి పాస్ అయితే దాన్ని అందరికీ ఇంప్లిమెంట్ అయింది అనుకోండి, ఒక ఊర్లోనే లేకుంటే ఒక స్టేట్ మొత్తం ఇంప్లిమెంట్ అయింది, ఒక స్కీమే వచ్చింది, ఫలాలు అందుతున్నాయి, ఏదో అందుకుంటున్నారు. అక్కడ ప్రతిసారి అక్కడ గవర్నమెంట్ వచ్చి అక్కడ ఇవ్వదు కదా, వాళ్ళ ప్రతినిధే వస్తారు. అంటే ఆ ఆర్డర్ మటుకు అంటే ఏమి, ప్రతి శాసనం, ఏ శాసనం చేసినా
ఆ శక్తి వ్యక్తీకరణమే కదా. ఇప్పుడు రాజు నడుపుతున్నాడు అంటే ప్రతి చోటికి రాజు రాడు కదా, రాజ్యంలో అలాగే రాదు కదా, గవర్నమెంట్ చేత నడపబడుతుంది. అలాగే భగవంతుడి చేత ఈ సమస్త విశ్వము నడపబడుతుంది అనమాట. అయినను సృష్టించబడిన ప్రాణులు నాలో స్థిరముగా ఉండవు. నా దివ్య శక్తి యొక్క అద్భుతం తిలకించుము. నేనే సమస్త ప్రాణుల సృష్టికర్త నిర్వాహకుడినైనా నేను వాటిచే గాని భౌతిక ప్రకృతిచే గాని ప్రభావితుణ్ణి కాను అంటాడు. ఇంత సృష్టి చేశాడు భగవంతుడు, అవి ఏమన్నా భగవంతుని మీద ప్రభావం చూపిస్తాయా? చూపించవన్నమాట. ఎందుకంటే ఈ కర్మ బంధించదు భగవంతుడిని. తటస్థుడైన న్యూట్రల్ గా ఉంటారు, సదా ఆసక్తి లేనివాడు అనమాట. ఆయన వివిధ ఈ భౌతిక కర్మలన్నీ ఆయన వివిధ శక్తులతో నిర్వహింపబడుతుంది. ఆ తటస్థుని మనకి ఉదాసీనుడు అని చెప్పి అంటారు అనమాట. ఎలాగంటే ఇప్పుడు ఒక జడ్జి ఉన్నాడు అనుకోండి, వీళ్ళకి శిక్షలు వేస్తూ ఉంటాడు. ఒకరికి జైలు వేయచ్చు, ఒకరికి పాజిటివ్ గా ఏదో ధనము పొలము రావచ్చు, కొందరికి ఇది పడచ్చు. అక్కడ అతనికి ఏమన్నా ఆర్డర్ వేయడం వరకే వంతు, కానీ అవి ఆయనకేమి ప్రభావం చూపించదు. లాభ నష్టాలతో ఏమన్నా సంబంధం ఉంటున్నా ఉండదన్నమాట. అందుకే జగంలో జరిగే ప్రతి కార్యమందు కూడా భగవంతుని ప్రమేయం ఉన్నప్పటికీ ఆయన తటస్థుడు అనమాట. అంటే న్యూట్రల్. ఆయన కల్పించుకోడు అసలు కార్యకలాపాలు. మనల్ని జీవులను సృష్టించడం ఉన్నత, మనం ఉన్నత ఆయన ప్రకృతికి చెందిన వాళ్ళమైనా ఆయనకి ఆయన నుంచి ఇక్కడ భౌతిక జగానికి వచ్చి భౌతిక జగంలో అన్ని ఇచ్చాడు మనకి. వీటిని ఉపయోగించుకుని జీవుడు మళ్ళీ తిరిగి ఆధ్యాత్మిక లోకం ఆయన దగ్గరికే వెళ్ళగలిగే ప్రయత్నం చేయాలి. లేదంటే జన్మ మర్మ చక్రాలు తిరుగుతూనే ఉంటారన్నమాట. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగత్ విపరివర్తితే. మయాధ్యక్షేణ ప్రకృతి, మయాధ్యక్షేణ నా అధ్యక్షతలో ఈ ప్రకృతి సూయతే సచరాచరం. సూయతే అంటే సృష్టిస్తోంది, సచరాచరం ఈ స్థావర జంగమాలు అంటే కదిలేవి కదలను అన్ని. కుంతి కుమార్డా, నా శక్తులలో ఒకటైన ఈ ప్రకృతి నా దర్శకత్వంలో పనిచేస్తూ అన్ని చరాచర జీవులను ఉత్పత్తి చేస్తుంది. దాని పాలన ఈ జగత్తు మళ్ళీ మళ్ళీ సృష్టించబడుతోంది, మళ్ళీ నాశనం అవుతోంది. ఎందుకంటే భౌతిక ప్రకృతి, దీంట్లో బీజ ప్రదాత భగవంతుడే. తల్లి ప్రకృతి అనుకోండి, తల్లి బీజ ప్రదాత కదా. అలాగే మాతాజీ సౌండ్ వస్తుంది, మ్యూట్ చేయండి మాతాజీ చూసి. అన్ని దాని పాలనలో ఈ జగత్తు మళ్ళీ మళ్ళీ సృష్టించబడుతోంది అనమాట. అంటే తన చూపు వీక్షణం ద్వారానే ఈ భౌతిక ప్రకృతిలో ఆయన బీజం వేస్తారనమాట. అంటే వాళ్ళకి ఆ దేహాలు ఎలా వస్తాయి చెప్పుకున్నాం. పూర్వ కోరికలు కర్మఫలాలను బట్టి ఆ దేహము రకరకాల జాతుల్లో వివిధ రూపాల్లో పుట్టబడుతూ ఉంటారు అనమాట. ఈ భౌతిక సృష్టితో ఆయనకు సంబంధం లేదు, కేవలం ఆయన చూపే అనమాట. అవజానంతి మామూఢాః మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. ఈయన ఇక్కడి నుంచి మనకి భగవంతుడు రకరకాలవి ఇతర దేవతారాధనలు, తనని ఎవరు అపహాస్యం చేస్తారు, ఇవన్నీ క్లియర్ గా చెప్తారు. ఇంతవరకు మనకు చెప్పిండేది భగవంతుడు విద్యా రాజగుహ్య అంటే ఆయన నాలెడ్జ్, జ్ఞానం ఏమేమి చెప్పారు ఒక 3 శ్లోకాల వరకు అన్నమాట. తర్వాత ఆయన యొక్క మెటీరియల్ వరల్డ్ లో ఆయన యొక్క సంబంధం, ఈ భౌతిక ప్రపంచంలో ఆయన యొక్క సంబంధం అనమాట. ఐశ్వర్య జ్ఞానం అదంతా. ఆయన ఐశ్వర్యం చూడు నాది ఎంత ఉందో అని చెప్పి భౌతిక సృష్టిని అలాగా అని చెప్పి చెప్తారు. ఇక్కడ అవజానంతి మామూఢ. అవజానంతి అంటే అపహసించడం, పరిహాసం చేయడం. మనుష్య రూపంలో అవతరించినప్పుడు మూడు నన్ను గుర్తించలేరు. సకల భూతములకి మహేశ్వరుడైన నా వ్యక్తిత్వం మమ భూత మహేశ్వరం. ఇక్కడ అన్ని జీవులకి నేనే మహేశ్వరుని. 5వ అధ్యాయంలో 29వ శ్లోకం కూడా చెప్తుంది మనకి శాంతి సూత్రం వస్తుంది కదా. దాంట్లో కూడా భగవంతుడు ఓకే, హరే కృష్ణ. మనుష్య రూపంలో అవతరించినప్పుడు మూడులు ఇక్కడ మనకి భారతంలో తీసుకోవచ్చు. అవజానంతి అంటే పరిహాసిస్తారన్నమాట. పరం భావం అజానంతో. అవజానంతి అజానంతో అంటే ఎరుగని వారై, ఇక్కడ అపహసిస్తారు. ఎరుగని వారై అజానంత. జానంత అంటే తెలుసుకోవడం, జానాతి అంటే ఎరగడం.
అజానంత అంటే తెలియకపోవడం, అవజానంతే అపహాస్యం చేయడం అన్నమాట. ఈ మన కురుసభలో రాయబారానికి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణ భగవానున్నే బంధించాలని చూస్తారు కౌరవులు. సాక్షాత్తు దేవదేవుడు ఎదురుగున్న దుర్యోధనుడు ఆయన్ని కోరుకోకుండా కేవలం సేనను కోరుకుంటాడు. అర్జునుడు ఆయన తెలుసు, ఆయన భక్తుడు, ఆయనకు మిత్రుడు కాబట్టి ఎలాంటి ఆయుధం పట్టకపోయినా నువ్వే కావాలి కృష్ణ అంటాడు. ఎందుకు? భగవంతుడు ఎక్కడుంటే అక్కడ విజయం తథ్యం, అది తెలుసు అర్జునుడికి. వాళ్ళకి ఎన్నిసార్లు కాపాడాడు కదా. అలాగే ఈ శిశుపాలుడు రాజసూయ యాగంలో ఎన్ని అంటాడు, శిక్షింపబడతాడు భగవంతుని చేత అన్నమాట. ఈ రకంగా ఆయన ఈ భౌతిక జగంలో ఉంటారు కదా వీళ్ళంతా, జనులంతా కూడా ఇంకా నమ్మని వాళ్ళు అనమాట. ఈ ఈయన ఎలా తీసుకున్నాడు? ఈయన కూడా దేహం తీసుకున్నాడు, ఈయన కూడా సామాన్యంగానే చలిస్తున్నాడు అంటారు కాబట్టి మానుషీం తను ఆశ్రితం, మనుషులలో అనమాట. మానుషి మానవ రూపంలో ఉన్న తను నేను దేహాన్ని తీసుకున్నవాడని అనుకుంటారు. కానీ ఆయన యొక్క దేహం అనేది దివ్య దేహం అనమాట. అది ఆధ్యాత్మిక లోకానికి సంబంధించిన ఆయన దేహంతో అవతరిస్తాడు. ఆంతరంగిక శక్తి, అది ఆంతరంగిక శక్తితోనే వస్తాడనమాట. అది అవగతం చేసుకోవాలంటే అది కేవలం శుద్ధ భక్తి ద్వారానే తెలుస్తుంది అనమాట. మూడులకి అస్సలు తెలుసుకోలేదన్నమాట మనకి. ఎందుకంటే మనకి 7వ అధ్యాయంలో చెప్తాడు భగవంతుడు, దుష్కృతులు నన్ను ఎప్పటికీ తెలుసుకోలేరు అని. మూడులు అక్కడే చెప్తున్నారు మనకు, మూడులు మాయాపహృత జ్ఞానులు నరాధములు అసలులు నన్ను తెలుసుకోలేరని చెప్పేసి చెప్పబడింది అక్కడే. ఎందుకంటే ఆ మూఢజనులకి ఆయన అణువు నుంచి ఇంత విశ్వాన్ని నియమించేవాడు, ఆయనే నియంత్రించేవాడని తెలియదు అనమాట. ఏ విధంగా సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాత్మగా ఎలా ఉంటాడో, ఇంత విశ్వాన్ని తనలో ఎలా ఉంటాడో మనకి చెప్పుకున్నాం కదా. దేవకీది వసుదేవులకి ఆయన డైరెక్ట్ గా జన్మ ఇచ్చే ముందర ప్రత్యక్షమవుతాడు చతుర్భుజ రూపంలో. దేవాది దేవుడు, నేను మీ కుమారుడుగా రాబోతున్నాను అని చెప్పి సామాన్య బాలుడిగా మారుతాడు అనమాట. అది దివ్య దేహము అని చెప్పేసి అది అవతార లక్షణం అనమాట. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమం వ్యయం. ఇంతకు ముందు చూసిన వాళ్ళంతా మోహపరవశులైన వాళ్ళు, దానవ నాస్తిక భావాలు కలిగిన వాళ్ళు. వాళ్ళకన్నీ భ్రాంతిలో ఉన్నారు కాబట్టి ముక్తికి సంబంధించిన ఎలాంటి కామకర్మలుగా జ్ఞాన సంపార్జన ఆశలు ఏమి ఉండవు వాళ్ళంతా. కానీ అందుకు వాళ్ళు అలా ఉంటే భక్తులు ఎలా ఉంటారు? మహాత్మనస్తు మాం పార్థ అంటే ఈ దైవీం ప్రకృతి ఆశ్రిత. ఓ పార్థ, నా యొక్క దివ్యమైన శక్తిని ఆశ్రయించిన మహాత్ములు నన్ను సమస్త సృష్టికి ఆది మూలమని తెలుసుకుంటారు. అనన్య చిత్తంతో కేవలం నా యందే మనస్సు లగ్నం చేసేవారు నా భక్తిలో నిమగ్నం అవుతారు. వీళ్ళు ఎవరు? మహాత్ములు. ఎలా? దైవీ ప్రకృతిని ఆశ్రయించుంటారు అనమాట వాళ్ళు. అంటే దైవీ గుణాలు ఉంటాయి వాళ్ళకి. దైవీ ప్రకృతిలో స్థితిని పొందుండడమే మహాత్ముల ప్రథమ లక్ష్యం. వాళ్ళు ఎప్పుడైతే శరణు వేడుంటారో భగవంతుని, ఈ భౌతిక స్థితి నుంచి బయటపడి ఉంటారనమాట. వచ్చినప్పుడు అదే ఎప్పుడైతే అలా బయటకు వచ్చి ఆధ్యాత్మిక స్పిరిచువల్ శక్తి చేత వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోయిన వాళ్ళదే దైవీ ప్రకృతి అనమాట. అప్పుడు భగవానికి శరణు పొంది డెవలప్ భక్తియుత సేవలో ముందుకెళ్ళినప్పుడు వాడే మహాత్ముడైతాడు అనమాట. ఎందుకంటే భగవంతుడు ఆది పురుషుడు, సర్వకారణ కారణం, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద, సర్వకారణాలకి కారణుడు ఆయనే, సర్వకారణ కారణం అని తెలిసినందుకే ఇతరం వైపు అసలుకి మళ్ళడనమాట. అటువంటి మహాత్ములు నెక్స్ట్ ఏం చేస్తారంటే సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. ఈ మహాత్ములు, ఇప్పుడు చెప్పబడిన భక్తులు మహాత్ములు ఎల్లప్పుడూ నా దివ్యలీలను గానం చేస్తూ దృఢ సంకల్పంతో పరిశ్రమిస్తూ వినయముతో నా ముందు ప్రణమిల్లుతూ నిరంతరం వారు నన్ను భక్తితో ఆరాధిస్తుంటారు. సర్వవేళలా సర్వావస్థల్లో ఉంటుందో ఒక క్షణం కూడా కృష్ణుణ్ణి మర్చిపోకుండా ఉండడమే కృష్ణ భక్తి భావన అనమాట. అదే కృష్ణ చైతన్యం. గప్పాదుల వారిని చూపిస్తున్నారు. ఎక్కడో విదేశాలకు అతి కష్టం మీద చేతిలో ధనం అనేది లేకుండా వెళ్ళి 70 ఏళ్ల వయసులో ఆయన కష్ట నష్టాలకు వచ్చి భక్తి ప్రచారం చేసి ఇస్కాన్ స్థాపనకు పాటుపడి ఆయన ఇప్పటికి ఎన్ని మందిరాలు మంత్రులు కృష్ణ భక్తి
ఈ భగవద్గీత అధ్యయనము, భాగవత అధ్యయనము, వేద పాఠశాలలు ఇవన్నీ ఇంతగా వృద్ధి నొందున్నాయంటే ఆయన యొక్క దృఢ లత అన్నమాట. అది మహాత్ముడైన వాడు చెప్పాం కదా, కీర్తించడంలోనే ఉంటారు. ఆ కీర్తనం అనేది సతతం కీర్తయంతో ఎల్లప్పుడూ చేస్తూ నా గురించే ఆయన ఇంద్రియాల కోసమే తృప్తిపరిచే దృఢమైన నిశ్చయంతో నమస్యంతచ్చ నన్నే నమస్కరిస్తూ మాం భక్త్యా నన్ను భక్తితో నిత్యయుక్త సతతం నిమగ్నుడై ఉంటారనమాట. ఎందుకంటే కీర్తనం, ఆయన కీర్తించడం ఎలాగా ఉంటుంది? సతతం కీర్తనం అంటే ఆయన పవిత్ర నామం కీర్తించవచ్చు, ఆయన దివ్య రూపాన్ని వర్ణించవచ్చు. ఎంతమందో భక్తులు ఎన్నో రకాలుగా భగవంతుని కీర్తించారు, కృష్ణుణ్ణి ఎన్నో రాశారు, పాటలు రాశారు. మనకి గోవిందమాది పురుషం తమహం భజామని బ్రహ్మదేవుడిలాగా ఆ కీర్తనలు ఎన్నో ఉన్నాయి కృష్ణ మీద. అలాగే అది పవిత్ర నామము, దివ్య రూపము, దివ్య గుణాలు, అసాధారణ లీలలన్నిటికీ కీర్తిస్తూ ఉంటారు అన్నమాట. అది శ్రవణ కీర్తన. నా ముందు ప్రణమిల్లుతూ నిరంతరం భక్తిలో ఉంటారన్నమాట. అది దృఢవ్రత. దృఢవ్రతాలంటే ఇంకా కొన్ని ఉన్నాయి. భక్తులు ఇప్పుడు భక్తియుత సేవలో ఉంటాయి. కృష్ణాష్టమి రోజున ఏకాదశి నాడు ఉపవాసాలు చేయడము, తెల్లవారుజాము లేవడము, మంగళహారతి చూడడము, మందిరాలకు వెళ్ళడము, ఇలాంటి నియమ నిబంధనలే ఉన్నాయన్నమాట. మహాత్ములైన వాళ్ళు తప్పకుండా పాటిస్తారనమాట. భక్తి సులభం అని చెప్పుకున్నాం రెండో శ్లోకంలో, సుసుఖమని. కానీ ఆనందంతో కూడా ఆచరింపబడేది అనమాట. కఠినమైన తపోనిష్ట లేదు. ఏ ఆశ్రమంలో ఉన్నా మనుజుడు ఆచరించవచ్చు. 4 వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నాయి కదా, బ్రహ్మచర్య, గృహస్థ, సవనప్రస్థ, సన్యాసంలో ఎక్కడున్నా కానీ ఒక ఆధ్యాత్మిక ఆచరణని కంట్రోల్లో, నేతృత్వంలో, భక్తియుత సేవలో మెలకువలన్నీ తెలుసుకొని ముందుకు వెళ్ళొచ్చు అనమాట. కీర్తన ఎల్లప్పుడూ జపిస్తూ ఉండడం, మహాత్ముల కార్యకలాపాలు సతతం కీర్తన. దృఢవ్రత, దృఢమైన విశ్వాసంతో నమస్యంతర్చ ప్రణామాలు అర్పిస్తూ నిత్యయుక్త ఎల్లప్పుడూ లీనమై ఉండడం. ఇతరుల కాల ఆరాధకులు అంటే ఇతర దేవతలు ఏమేమి ఆరాధిస్తారని చెప్తూ ఉన్నారు. ఇక్కడ కొన్ని ఇవి చెప్తున్నాడు భగవంతుడు, తన యొక్క విభూతులు అన్నమాట. ఆయన క్రతువులు, యజ్ఞాలు, ఆహుతి, ఔషధం, దివ్యమంత్రము, ఆజ్యము, అగ్ని ఆ యజ్ఞాల్లో ప్రతిదీ ఆయన ఉన్నాడు మనకి. అలాగే ఆయన్ని పూజించాలంటే కొందరు ఆయన యొక్క బ్రహ్మ తేజస్సుని పూజిస్తారు, రకరకాల రూపాల్లో పూజిస్తుంటారు, ఆయన విశ్వరూపాన్ని పూజిస్తూ ఉంటారు. అలాగే వైదిక యజ్ఞాలలో అంతా ఉండేది భగవంతుడే అన్నమాట. ఇక్కడ సూర్యుని రూపంలో వేడిమిని ప్రసాదిస్తాను అంటే ఇక్కడ నేనే వర్షాన్ని ఆపుతాను, కురిపిస్తాను, నేనే అమరత్వాన్ని, మరియే నేను మృత్యు రూపంలో వస్తాను, నేనే శాశ్వతమైన ఆత్మను, తాత్కాలికమైన పదార్థమును కూడా నేనే. తపామ్యహమహం వర్షం నిగృహామి సృజామిచ. వేడి అంటే తన విద్యుత్ శక్తులచే విద్యుత్ సూర్యుల ద్వారా వెలుతురు వస్తూ ఉంటుంది. వేసవి కాలంలో వర్షాలు పడవు కదా, ఎందుకో ఆపేది భగవంతుడే. వర్షాకాలంలో కుండపోత వర్షాలు వస్తాయి, అవి కూడా శ్రీకృష్ణుడు అనమాట. జీవిత కాలాన్ని పొడిగిస్తూ మనకి ఆయుష్, ప్రాణశక్తి ఆయన ఇచ్చేది. అంత్యంలో మనకు మృత్యువుగా వస్తారనమాట. ఈ శక్తులన్నీ మనము విశ్లేషించి చూస్తే భౌతికము, ఆధ్యాత్మికము, శ్రీకృష్ణుడికి అనేది ఎలాంటి భేదం లేదు. రెండు సత్ అసత్. సత్యం ఆయనే, అసత్యం ఆయనే. శాశ్వతమైన ఆత్మ ఆయనే, అలాగే తాత్కాలికమైన పదార్థం కూడా భగవంతుడే అని చెప్పి చెప్తున్నారనమాట. ఇక్కడ 20వ శ్లోకంలో వేదాల్లో చెప్పబడిన సకామ కర్మల పట్ల మొగ్గు చూపేవారు నన్ను యజ్ఞయాగాదులతో పూజిస్తారు. యజ్ఞశేషమైన సోమరసపానము చేయటం ద్వారా పాపాలన్నీ పోయి పవిత్రులైన వీరు స్వర్గలోకాలకు పోవటానికి ఆశిస్తారు. వారి పుణ్య కర్మల ఫలంగా వారు స్వర్గాధిపతి అయిన ఇంద్రుని లోకానికి వెళతారు మరియు దేవతల విలాసాల భోగాలన్నీ అనుభవిస్తారు. ఇందాక కొన్ని ప్రశ్నలు అడిగాను, స్టార్టింగ్ లో ఎవరన్నా ఆన్సర్ పెట్టారా? బ్రహ్మం అనగా ప్రియమైంది, బ్రహ్మం అనగా జీవుడు అండి. మీరు యథాతథం చూడాలి. నేను వేరే ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జోలికి పోకండి. నాశరహితము దివ్యమగు జీవుడే బ్రహ్మము అని మనకి 3వ శ్లోకంలో భగవంతుడు
8వ అధ్యాయం 3వ శ్లోకంలో అనువాదంలోనే ఆన్సర్ ఉంది చూడండి. అధ్యాత్మం అంటే అది ఇది నిత్య స్వభావం, ఆయన స్వభావం, జీవుడి స్వభావము అవుతుంది. కానీ ప్రయత్నం చేశారు, చాలా సంతోషం. హరే కృష్ణ. 3వది అడిగాం కర్మ. అవి దేహోద్భావం సంబంధించిన మనకి కామ్యకర్మలు అన్నమాట, దేహాలకి. అధిభూతాలు. అది అధిభూతం అంటే భగవంతుడు అధిభూతం, భౌతిక ప్రకృతి, నిత్య పరిణామశీలైన. 4వ శ్లోకంలో ఆన్సర్ ఉంది చూసుకోండి. యథాతథం ఎంతమంది దగ్గర ఉందో అందరూ కొంచెం, లేకపోతే ఇస్కాన్ టెంపుల్లో దొరుకుతాయి. లేదంటే మీకు పుస్తకాలు కావాలంటే ఇస్కాన్ బెంగళూరు వారి దగ్గర సెట్ తీసుకోవచ్చు. జపమాల, భగవద్గీత ఇవన్నీ వస్తాయి, పెడతాం. అది కూడా తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత మీతో డిస్కస్ చేస్తాము. అది యజ్ఞుడు. అధిభూతం అంటే ఎవరంటే భౌతిక ప్రకృతి, పరిణామశీల అంటే నిరంతరం అది అవ్యక్తం వ్యక్తమైతూ ఉంటుంది కాబట్టి అన్నమాట. అది యజ్ఞుడు అనగా భగవంతుడు. అది యజ్ఞుడు పరమాత్మ రూపంలో ఉంటాడు కదా. అది దైవతం అంటే మనకి విశ్వరూపం, భగవాన్ని విశ్వరూపం అన్నమాట. బ్రహ్మకు ఒక పగలు, అది 1000 మహాయుగాలు. అంటే చతుర్యుగం అంటే 4 యుగాలు కలిపి ఒక యుగం. అలాంటి 1000 అయితే ఒక పగలు. కాకపోతే పైన ఆన్సర్లు వేరే దేన్నో చూసి ఇచ్చారు. ఓకే, కనీసం ప్రయత్నం చేశారు. ధన్యవాదాలు మాతాజీ, ఎవరు ఇచ్చిన వాళ్ళు. కళ్యాణి మాతాజీ. 1000 యుగాలు ఇక్కడ చెప్పారు మాతాజీ. అబ్బిరెడ్డి శిరీష బాగా చెప్పారు. హరే కృష్ణ. ఓకే, ఆన్సర్లు 4-5 శ్లోకాలు అనువాదాల్లో ఉన్నాయి చూడండి. ఒకసారి అనువాదాలు యథాతథం తీసి చదువుకోండి. ఇప్పుడు 20వ శ్లోకంలో దీనికి వెళ్దాం. అంటే ఏంటి? సకామ కర్మలు అంటే యజ్ఞాలు పూర్వము ఆచరిస్తే, అంటే స్వర్గలోకానికి వెళ్తావు, వేరే ఏమన్నా కావాలంటే యజ్ఞాలు చేసేవాళ్ళు. రామాయణంలో చూస్తాం, పుత్రకామేష్టి యాగం చేస్తాడు ఎవరు? దశరథుడు. పిల్లలు పుట్టాలని చెప్పేసి అన్నమాట. అలాగా ఒక కోరిక కోసం చేసేవాళ్ళు అన్నమాట. ఇక్కడ అది వర్తించదు, స్వర్గలోకాల గురించి చెప్తున్నారు. సకామ కర్మలు అది మొగ్గు చూపేవారు యజ్ఞయాగాదులతో పూజిస్తారు. యజ్ఞశేషమైన సోమరసపానం ఉంటుంది. పాపాలు అయిపోయి పవిత్రులైన స్వర్గలోకాలకు పోవడానికి చేస్తారు. అక్కడ వారి పుణ్యఫలంగా స్వర్గాధిపతి అయిన ఇంద్రుని లోకానికి వెళ్ళి అక్కడ భోగాలు, స్వర్గం అంటే తెలుసు, చాలా రకరకాల సుఖాలు ఉంటాయి అక్కడ. ఆ సుఖాలన్నీ అనుభవించాలనే యజ్ఞయాగాదులు చేస్తారు. స్వర్గం అంటేనే అంత ఆనందించే ఆనందమైన ప్రదేశం అని భావిస్తారు అనమాట. అక్కడ అవి వేదాలు అనేటివి అంతిమంగా ధర్మార్థ కామాలు చెప్పగలిగిన అంతిమంగా భగవంతుని దగ్గర తీసుకెళ్తాయి. అంతవరకు కాకుండా ఆ వేదాలు చెప్పే వీటి పట్ల, ఈ సకామ కర్మల పట్ల ఆకర్షితులైపోతారు అనమాట. ఆకర్షితులైపోయి అక్కడికే ఆగిపోయి ఆ సుఖాల వరకే వెళ్తారు. తదుపరి ఏమవుతుందంటే, ఈ స్వర్గంలోకం యొక్క తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమను ప్రపన్నా గతాగతం కామ కామాలభంతే. ఇక్కడ ఏం చేస్తారు? స్వర్గలోకం యొక్క విశాలమైన భోగాలు అనుభవించుటచే వాళ్ళ పుణ్యఫలం అంతా అయిపోతుంది. ఏవైతే యజ్ఞయాగాదులు చేసి పుణ్యాలు సంపాదించుకున్నారో అవి స్వర్గలోకానికి వెళ్ళి అనుభవించారు. మళ్ళీ భూలోకానికి క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి. మధ్యలోకం అంటే భూలోకం. ఆ పుణ్యాలు క్షీణించగానే మళ్ళీ ఇక్కడికి రాక తప్పదన్నమాట. అంటే త్రివేదాలు, ఋగ్వేద, యజుర్వేద, సామవేదాలు, ఆ నియమానుసారంలో ఏమేం చెప్పబడ్డాయో ఇంద్రియ భోగాలను వాంఛించే వాళ్ళు అక్కడికి వెళ్ళి జనన మరణాలకే మళ్ళీ మళ్ళీ తిరుగుతూ ఉంటారన్నమాట. ఓకే, ఈ తిరగడం అది వృద్ధలోకాలు పోయేటళ్ళు పొందినా అక్కడే ఉండడానికి శాశ్వతమైంది కాదు స్వర్గలోకం. వాళ్ళ పుణ్యఫలం అయిపోతేనే తిరిగి రావాల్సిందే అనమాట. అందుకని పైకి కిందికి ఒక రంగులాట్నం, ఎలా ఇక్కడ రంగులాట్నం ఎలా తిరుగుతుందో అలా పైకి కిందికి తిరగాల్సిందే అనమాట. అందుకని శాశ్వతమైన భగవంతుని గోలోక బృందావనం చేయాలంటే ఈ మధ్యలోకంలోనే అవకాశం ఉంది. మానవ జన్మ చాలా ఉత్తమమైంది, దాన్ని సద్వినియోగం చేసుకోవడమే భక్తి సేవ ద్వారా దాన్ని సాధించవచ్చు. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యా చింతయంతో మాం,
భగవంతుడు ఆయన మనకి మనం ముందే చూసాం రాజవిద్య రాజగృహ్యంలో ఆయన మనకేమి ఇస్తాడు భక్తియుత సేవ ద్వారా అనన్య ఇతర ఇతర లక్ష్యమేమి లేకుండా నన్నే చింతిస్తూ ఆయన్ని మనం ఏ జనా పర్యుపాసతే ఈ జనులంతా శ్రద్ధతో అర్చిస్తారో వాళ్ళకి ఎల్లప్పుడూ భక్తి అందు స్థిరులైన వాళ్ళు అనమాట. నిత్యాభియుక్తానం అంటే ఎల్లప్పుడూ భక్తి అందు స్థిరులైన వాళ్ళు. యోగక్షేమం అవసరాలని లక్షణాన్ని నేనే వహిస్తాను. వహామి అహం నేను. నా దివ్య రూపాన్ని స్మరిస్తూ భక్తిలో అనన్య భక్తిలో నిమగ్నమైన అయందే మనసు నిలిపిన వారికి లేనిదేదో సమకూర్చి పెడతాను, వారికి ఉన్నదాన్ని సంరక్షిస్తాను. అంటే ఇప్పుడు నవవిధ భక్తి మార్గాలు చెప్పాం కదా. భక్తియుత సేవ ఎందు 24 గంటలు భగవంతుడిని తలుచుకున్న వాళ్ళు పూర్ణుడైంటారు కదా. భగవంతుణ్ణి ఎలాంటి కష్టం లేకుండా చేరుకోగలే స్థితి, ఆయన గమ్యం తెలిసిపోతుంది. ఇతర లక్ష్యం ఏమి లేదు. అతని ఏకైక కోరిక భగవంతుని సాహచర్యమే అనమాట. అదే యోగం. ఆ యోగంలోంచి భౌతిక జీవనానికి తిరిగి రాకుండా భగవంతుడు పొందే భక్తుడికి తోడ్పడతాడనమాట. అక్కడ ఆయన కృప చూపిస్తాడు. అది లక్షణం. అంటే పిమ్మట ఈ దుఃఖమైన ఈ ఈ భౌతిక జగానికి రాకుండా ఉండేదానికి భగవంతుడి లక్షణం పొందుతాడు అనమాట. యోగక్షేమం వహామ్యహం. దీనికి కావాల్సింది అనన్య భక్తి. యాంతి దేవాన్ పితృని యాంతి పితృవ్రతా భూతాని యాంతి భూతేజ యాంతి మధ్యాజినోపిమా. ఇంకా చెప్పాలంటే భగవంతుడు అన్య దేవతల భక్తులైన వాళ్ళు శ్రద్ధతో పూజిస్తూ ఉంటారు, కానీ అవిధి పూర్వకంగా ఆయన్ని పూజించినట్లే. ఎందుకంటే ఎవరి హృదయాల్లోనే భగవంతుడు పరమాత్మ రూపంలో ఉంటాడు. ఏ దేవతను పూజించినా ఆ వాళ్ళది ఆ కోరిక తెలుసుకుని భగవంతుడు హృదయంలోంచి ఆ కోరికని తీరుస్తాడనమాట. అది ఎందుకంటే ఇది మనం ఇంతకుముందు ఉదాహరణ చెప్పాం. చెట్టు వేరుకి నీళ్లు పోయాలని కొమ్మలకి రెమ్మలకి పోషించడం కాదు. అలాగే ప్రతి ఒక్కళ్ళు భగవంతుని పూజించడం వల్ల డైరెక్ట్ గా భగవంతుడికి అందుతుంది అనమాట. ఈ ఇప్పుడు అది అవిధి పూర్వకంగా చేయడం ఎలా ఉంటుందంటే మనకి ఒక ఏదైనా పని చేసుకోవాలని నాకు ఆఫీస్కి వెళ్ళామనుకోండి, కింద వాళ్ళకంతా లంచం ఇవ్వడం చూపినట్లు ఉంటుందన్నమాట. ఇక్కడ దేవతలను యాంతి దేవుడు పూజించేవారు దేవతల యందు జన్మిస్తారు. పితృల దేవతలను ఆరాధించే వాళ్ళు పితృని యాంతి పితృవ్రతాహ. భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపిమాన్పి. పితృలోకాలకు వెళ్తారు. భూత ప్రేతాలను అర్పించేవారు అలాంటి వాటిల్లో పుడతారు. మరియు నా భక్తులు నన్నే చేరుకుంటారు. అంటే నేనే అది చెప్తున్నాడు భగవంతుడు ఇక్కడ. ఎవరు అంటే మనకు భూత ప్రేత లోకాలు ఉన్నాయి. దేవలోకాలకు వెళ్ళే వాళ్ళు దేవతను పూజించే వాళ్ళు అక్కడికి వెళ్తారు. కానీ భగవంతుని పూజించే వాళ్ళే శాశ్వతమైన గోలోక బృందావనానికి వెళ్తారనమాట. పితృదేవతలకు వెళ్తారు. భూతాన్ని క్షుద్రదేవత అర్జునం ఉంది. చేతపనులు కొన్ని చేస్తూ ఉంటారు. మరి చెట్లని పుట్లని పూజించడం అవి ఉంటాయి. క్షుద్రదేవత అర్చనం అనమాట. ఆ లోకల ఆ యక్షులుగా రాక్షసులుగా పిశాచులుగా కూడా మారిపోవచ్చు అనమాట. అలాంటి క్షుద్రదేవత అర్చనం ఉన్నాయి, జరుపుతూ ఉంటారనమాట. శుద్ధ భక్తులు ఇలాంటివేవి చేయడు. వైకుంఠలోలు లేదా కృష్ణలోకము మనకి ఇక్కడ వీళ్ళందరూ ఇలా పొందినప్పుడు భక్తులు ఎక్కడికి వెళ్ళాల్సిందే, వైకుంఠ లోకాలకి వెళ్ళాల్సిందే అనమాట. ఎస్ ఇక్కడ ఒకటి మర్చిపోయారు, అనన్య భక్తి. ఓకే, అనన్య భక్తి చెప్పుకుందాం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి బహుతం అశ్నామి ప్రయతాత్మన. ఇప్పుడు పత్రం పుష్పం ఫలం తోయం, ఒక పత్రం గాని పుష్పం గాని ఫలం గాని జలం గాని సుసుఖం అని చెప్పాం భక్తియుత సేవ. ఆ సుసుఖంలో ఎలాంటి కొంచెం భక్తి ఉంటే చాలు, ఏ మనుజుడైనా అతి సులభంగా ఆశ్రయించు. భగవంతుడు ఇంత దీపం పెట్టడం, ఆయన శ్రవణ కీర్తనాలు, తనకి ఏది ఉందో అది తోచిండేది, పత్రం గాని పుష్పం గాని ఫలం. యోగ్యత ఏం కావాలా భక్తియుత సేవకి? ఆయన భక్తుడు కావడమే. ఎటువంటి అతి దీనస్థితిలో ఉన్న వాళ్ళు కూడా సులభంగా ఆచరించవచ్చు అన్నమాట. కానీ ఆ భక్తుల నుంచి తీసుకోవడం ఆయన ప్రేమగా, ఎవరైతే ప్రేమానురాగ భావంతో ఇస్తారో ప్రేమైంది అదే తీసుకుంటారు అనమాట. అంటే భక్తి ఒకటి ఆయనకు కావాల్సింది. ఆ భక్తి ద్వారా ఏదైనా పొందవచ్చు అనమాట. ఆయన అడిగినటివే ఇస్తారు. ఎందుకంటే మన భారతదేశంలో ఇలా మనకి
లభించింది ఏదైనా పెట్టవచ్చు అంటే మత్స్య మాంసాదులు పెడతామా? పెట్టకూడదు. ఇక్కడ భగవంతుడు ఏం చెప్పాడు? పత్రము పుష్పము ఫలముతో మన కాయగూరలు, ధాన్యము, ఫలము, పాలు, జలము ఇవన్నీ కూడా ఆహారం అని భగవంతుడే ఇక్కడ నిర్దేశిస్తున్నాడు అనమాట. నైవేద్యం పెట్టకుండా భగవంతునికి మనం ఏ స్వీకరించినా అది పాపభూయిష్టమవుతుంది అనమాట. అంటే మనము అది ఆయన ఇచ్చాడు. మొత్తం మనం ఏం తీసుకుంటున్నా మొత్తం సృష్టి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడి నుంచి వచ్చింది. ఆయనకి ఇచ్చిండేది మనకి మన శక్తి అనుసారం ఆయనకి ఇస్తున్నాం. ఆయన పత్రం పుష్పం ఫలం జలం అడిగినాడు కదా, తోయం అంటే జలం అడిగాడు కదా అని చెప్పేసి మనకి ఈ శ్లోకం ఇక్కడ వస్తుందండి. ఇది దానికి ముందే చెప్తున్నాం. స్వచ్ఛమైన మనస్సు గల నా భక్తుడు ప్రేమతో గాని, భక్తితో ఆకు గాని, పువ్వు గాని, పండు గాని, జలం గాని నాకు సమర్పిస్తే దాన్ని స్వీకరిస్తాను అంటున్నారు. అంటే కోటీశ్వరులు ఉంటారు, వాళ్ళు పత్రం పుష్పం ఫలంతో ఏమి పెడతారు. పెట్టండి, వితరణ చేయండి. వాళ్ళకి ఎన్ని రకాలు యశోదమ్మ జాముకి పెట్టేదంట. ఎన్ని రకాలైన వాళ్ళ ఆహారాలు ఎన్ని చేయొచ్చు, భక్తులకంతా ప్రసాద వితరణ చేయొచ్చు. అది సాత్విక ఆహారం అన్నమాట. ఆయన కల్పించి పెడితే అది ఇంకా సత్వం అయిపోయి రోగాలనంతా తగ్గిస్తుంది అన్నమాట సత్వగుణం. అది ఇంద్రియాలు ఇప్పుడు ఎందుకంటే ఆయన ఇలా తీసుకుంటే ఆయన తింటాడా అని అనొచ్చు మీరు. ఆయన ఇంద్రియాలు ఏ పనైనా చేస్తాయి. మన ఇంద్రియాలు ఒక పనే. ఇప్పుడు కళ్ళు కేవలం చూస్తాయి, చేతులు కేవలం ఒక పనే చేస్తాయి, మన చెవులు ఓన్లీ వినికిడి. కానీ ఆయన ఇంద్రియాలు అన్ని పనులు చేస్తాయి. చూపుతో చూపు చూశారంటే ప్రసాదం పవిత్రమైపోతుంది అనమాట. ఆయన ఇలా చేత్తో తీసుకొని తినడం కాదు, ఇక్కడ భక్తులు చూపిస్తున్నారు ఏమి ఇచ్చినా తీసుకున్నారు అనే దానికి. ఇక్కడ కుచేలుడు ఏం తెస్తాడు కృష్ణుడి దగ్గరికి? అవి ఏవి మొగ్గిపోయిన పిడికడ అటుకులు తెస్తారు. అటువంటి ద్వారకా నగరం ఎట్లా విలసిల్లుతూ ఉంటుంది, స్వర్గానికంటే ఎక్కువగా విలసిల్లుతూ ఉంటుంది పిడికడ. కానీ ఆయన ఏమన్నా ఎంత ఆనందంగా స్వీకరిస్తాడు. భక్తి, ఇక్కడ అనన్య భక్తి. శబరి రాముడి కోసం ఎదురు చూస్తూనే ఆయన వచ్చిన తర్వాత జీవితం చాలిస్తుంది. ఆ పండ్లు అవి ఏమన్నా భగవంతుడికి తీయనివే ఇయ్యాల, పులుపు వేయకూడదనమే తిని చూస్తుంది. ఆ భక్తిలో ఆమెకు తెలుస్తుందా నేను కొలికాను ఇది ఎంగిలైందని? తెలియదు. ఆయన భక్తినే చూస్తాడు, స్వీకరించాడు. అలాగే విదురుడి భార్య విదురుడు భార్య అరటిపండు తను తీసుకొని తొక్కేస్తుంది శ్రీకృష్ణ భగవానుడికి అనమాట. ఇక్కడ ఎంత ఆవేదనతో పిలిచినప్పుడు వస్తేనే మర్చిపోలేదు. అంత బాధలో కూడా గజేంద్రుడు ఒక పుష్పాన్ని, ఆ తామర పువ్వుని తీసి ఆయనకి ఇలా తొండంతో పట్టుకుంటారు అనమాట. ఇది అలాగే మనకు టైం చిన్న కథ చెప్పుకుందాము, ఒక 2 కథలు చిన్నవి. ఇక్కడ ఈ చిన్ని కృష్ణుడుగా ఉన్నప్పుడు ఒక పండ్లమ్మే ఆమె పండ్లు తెచ్చి అమ్ముతూ ఉంటే, అప్పుడు ఇప్పుడులాగా ధనం కాదు, వస్తు మార్పిడి కాబట్టి నందయ్య శ్రద్ధులు బాగా ధనం ఇవి మన ధాన్యం ఇచ్చి తీసుకుంటారు. పండ్లు తీసుకున్న తర్వాత చూసి శ్రీకృష్ణ భగవాన్ అవి పండ్లు ఇస్తుంది ధాన్యానికని చిన్న బాలుడు చిట్టి చిట్టి చేతులతో 4 గింజలు తెచ్చి ఆమెకు చూపిస్తే గింజలు ఏం మిగలవు. కానీ ఆయన యొక్క ఆ ప్రేమకి ఆమె మురిసిపోయి ఆ 4 గింజలతోనే పండ్లు చేతిలో పెడుతుంది. తర్వాత ఆమె చూసుకుంటే దాని నిండా మాణిక్యాలు ఉంటాయి, అంత ధనరాశి ఉంటుంది ఆ గంపలో అనమాట. అది భగవంతుడి విశాల హృదయం, భక్తి చూస్తాడనమాట. అలాగే ఒక బ్రాహ్మణుడు ఉంటాడు అన్నమాట, పేద బ్రాహ్మణుడు. జీవితం అంతా చేసింటాడు, వృద్ధుడైపోయింటాడు, శక్తి లేదు. అందుకే ఏం చేస్తాడు, మానసిక పూజ చేస్తుంటాడు. చెట్టు కింద కూర్చుని ఆయనకి అంత అభిషేకం చేసినట్లు, అలంకరించినట్లు, భగవంతుని అలంకరించుకుని అన్ని చేసిన తర్వాత ప్రసాదం పెట్టాలా, పాయసం చేశాడు అనమాట. ఊహల్లోనే ఆయన చేస్తున్నాడు కళ్ళు మూసుకొని. ఆ పాయసము గిన్నె ఉందన్నమాట. ఆయనకు నివేదన చేయాలి కదా. ఆ నివేదన చేసేటప్పుడు అయ్యో కాలుతుంది కదా, కృష్ణుడికి ఏమన్నా కాలుతుందేమో అని చేయి పెడతాడు. ఇక్కడ పాయసము లేదు, గిన్నె లేదు, ఆయన ఊహలో ఉంది. కానీ ఆయన చేయి పెట్టిన ఆ భక్తికి చెయ్యి కాలుతుంది. వేలు కాలితే చూస్తే ఎర్రగా కాలిపోయి ఉంటుంది అనమాట, అంత వేడిగా ఉందని. అక్కడ విష్ణులోకంలో భగవానుడు పక్కపక్క నవ్వుతాడు అనమాట. లక్ష్మీదేవి అడుగుతుంది, ఎందుకు స్వామి నిరంతరం పాదసేవనే కదా ఆమె, ఎందుకు స్వామి నవ్వుతున్నావు అంటే, నా భక్తుడు ఇలా చేస్తున్నాడు అని చెప్పి నవ్వి భక్తుల్ని వాళ్ళని పంపించి విష్ణుదూతల్ని పిలిపించుకుంటాడు అనమాట. అది అనన్య భక్తి. ఏ రకంగా చేసినా స్వీకరిస్తాడు అనమాట భగవంతుడు. భక్తి ఉండాలంతే. చేతకాలేదు వృద్ధాప్యంలో అందుకు. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం
ఓ కుంతిపుత్రుడా, నీవు ఏ పని చేసినా, ఏది తిన్నా, యజ్ఞంలో అగ్నికి ఏది సమర్పించినా, ఏ దానం ఇచ్చినా, మరియు ఏ తపస్సు ఆచరించినా వాటికి నన్ను సమర్పించి చేయము. యత్కరోషి, నువ్వేది చేసినా, నువ్వు కర్మ ఏది చేసినా, యదశ్నాసి అశ్నాసి, నువ్వు ఏది భుజించినా, ఏది భుజించినా అంటే ఇంతకు ముందే చెప్పుకున్నాం మనం పత్రం పుష్పముల సాత్విక ఆహారం. తపస్యసి, ఏ తపస్సు ఆచరించినా, యజ్జుహోషి, ఇక్కడ యజ్జుహోషి అంటే ఏ హోమం చేసినా, దదాసియత్, దదాసియత్ అంటే ఏది దానం ఇచ్చినా, యత్ తపస్యసి, ఏ తపస్సు ఆచరించినా, కౌంతేయ నీవు దాన్ని నాకు అర్పణంగా ఇవ్వు. ఏ పని చేసినా, ఏది చేసినా, ఏ దానం ఇచ్చినా, ఏది నాకు సమర్పించి చేయి, అది కృష్ణుడి కోసం చేస్తున్నాను నేను అని చెప్పేసి ఆచరించాలన్నమాట. ధర్మకార్యాలు చేస్తూ ఉంటారన్నమాట. మనము మన జీవితం కోసం ఆహారము భుజించాల్సిందే కదా, ఈ దేహం కోసము. అది కృష్ణుడికి అర్పించే ఆహారం తీసుకుందాము. ధర్మకార్యాలు, ధనం ఉన్న వాళ్ళు ధర్మకార్యాలు చేస్తూ ఉంటారు, అవి భగవంతుడి కొరకు చేస్తూ ఉంటాం, భగవంతునికి సమర్పించేవే అనుకుంటాం. అలాగే ఏదో ఒక దానాలు చేసే ఉంటుంది, అది భగవంతుడికే పసగమని, భగవంతుడు ఇస్తున్నాడని చెప్పి సరియైన ప్రదేశంలో సరియైన దానం చేయాలన్నమాట. అంటే అధికంగా చాలా మందికి ధనం ఉంది, ఆ ధనాన్ని కృష్ణ చైతన్యార్థం చేయండి, భగవద్గీతలు ప్రింట్ చేయించండి, మహాభాగవతం ప్రింట్ చేయించండి, భక్తులకి అన్నదాన వితరణ చేయండి, అవన్నీ పంచండి. అది అలాగా ఏది తపస్యసి అంటే ధ్యానము ఇప్పుడు చేయలేకపోతున్నా అది. అందుకే హరే, మనం చేయాల్సిన ధ్యానం ఏమి, హరే కృష్ణ తపస్సు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇవన్నీ ఆచరించేవాడే గొప్ప యోగి. శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మ బంధనై, సన్యాస యోగ యుక్తాత్మ విముక్తో మాముపైష్యసి. ఈ దీంట్లో ఇవి ఏవైతే నాకు అర్పితం చేస్తున్నావో ఆ శుభాశుభ ఫలితాల బంధనాల నుండి విముక్తి చేయబడతావు. సన్యాసంచే మనస్సు నా యందు లగ్నమై నీ విముక్తుడై నన్ను చేరుకుంటావు. ఇప్పుడు సన్యాసం స్వీకరించేది కాదు, సన్యాస యోగం పైకి చేస్తున్నాడు, కానీ కర్మలన్నీ భగవంతుడికి అర్పిస్తున్నాడు అనమాట. అది కర్మలను అనుసరించి భగవంతునికి ఆ కర్మ ఫలాలు ఇవ్వడాన్ని యుక్త వైరాగ్యము అంటారు. దీంట్లోనే ఆ కొందరు మేము అన్ని వదిలేసామండి అని చెప్పి వాటిని మనసులో ఆచరిస్తూ ఉంటారనమాట. ఫల్గు వైరాగ్యం అంటారు వాటిని. అలాగే శ్మశాన వైరాగ్యం అని ఒకటి ఉంది. ఎవరైనా చనిపోయినప్పుడు ఆ కొంచెం సేపు అసలు ఏం లేదు ఇంకా జీవితంలో, ఏం తీసుకుపోం మనము, ఎందుకు ఇదంతా అని మాట్లాడుతూ ఉంటారు. అది కొంతసేపే అయిపోతుంది, మళ్ళీ మసలు 2-3 రోజులకి మళ్ళీ భౌతిక జగత్తులో చిక్కుబడిపోతుంటారు అనమాట. ఇది ఈ మహాభక్తులైన ఆలోచనలన్నీ కూడా అంత సులభంగా, నిజమైన సన్యాసి ఎవరంటే ఈ మహాభక్తులు, జీవితాన్ని ఈయన సేవకు అంకితం చేసే తప్ప వేరే ఇతర కర్మల పట్ల అస్సలు ఆసక్తే ఉండని వాడే నిజమైన సన్యాసి అనమాట. యుక్త వైరాగ్యం ఇక్కడ చెప్పడమే. అన్ని ఉన్నతమైన మార్గదర్శకత్వంలో వర్తించే వాళ్ళే యుక్తులు అని పిలువబడతారు. ఆ యుక్తుడే దీనికి. అది మన కర్మలు చేయడము, ఆయనకు అర్పించడం అనమాట. అది సన్యాస యోగ యుక్తాత్మ. ముక్తి పొంది నా ఉపైష్యసి, నన్ను పొందుతావు అని చెప్పి భగవంతుడి ఇక్కడ చెప్తున్నారు. సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ, ఏ భజంతి తుమా భక్త్యా మైతే తేషు చాప్యహం. సమోహం సర్వభూతేషు, నేను ఎవరి పట్ల పక్షపాతం లేదా విరోధ భావంతో ఉంటాను. సర్వప్రాణులందు సమత్వ బుద్ధితో ఉంటాను. కానీ ప్రేమతో నన్ను ఆరాధించే భక్తులు నా యందే నివసిస్తారు, మరియు నేను వారి యందు నివసిస్తాను. ఇక్కడ భగవంతుడికి సృష్టి ఇదంతా, జీవులంతా ఆయన సంతానం, వాళ్ళ పట్ల పక్షపాతం ఉంటుందా? ఉండదు. ఉదాహరణకి, ఎందుకంటే ప్రత్యేక శ్రద్ధ భక్తుల పట్ల చూపిస్తే పక్షపాత కాదు కదా. వర్షం ఉంది, కొండ మీద వర్షం ఎందుకు, ఈ చెరువు ఉంది, చెరువు మీద వర్షం ఎందుకు అని అన్నది కదా. ఎక్కడైనా వర్షం పడతానే ఉంటుంది, కానీ భక్తుల మాత్రం ఆయన కొంత శ్రద్ధ ఉంటుందన్నమాట. ఆ భక్తులు ఏ యథామాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం, ఆయన ఎవరు ఏ విధంగా శరణు పొందితే ఆ విధంగా వాళ్ళకి ఆయన రక్షణ చేకూర్చడమే కాక వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటారన్నమాట. వాళ్ళ రక్షణాభారం ఆయన తీసుకుంటారు.
వాళ్ళిద్దరి మధ్య, భగవంతుడికి భక్తుడి మధ్య పరస్పరమైన వినిమయం ఉంటుందన్నమాట, అనుభూతి. వాళ్ళ ఒక వజ్రము ఉంటుంది అనుకోండి, అది భగవంతుడు అనుకున్నాం అనుకోండి వజ్రాన్ని. బంగారాన్ని విడిగా ఉందనుకోండి, అవి భక్తుడు అనుకుందాం. అవి రెండు విడిగా ఉంటే శోభిస్తాయా? శోభించవు కదా. వజ్రాన్ని ఆ బంగారంలో పెట్టి ఉంగరం చేస్తే ఎంత బాగా ఉంటుంది. అలాగా ఇరువురు శోభితమవుతారన్నమాట. కలయిక, వజ్రం వంటి భగవంతో భక్తుడు, బంగారం వంటి భక్తుడు కలయిస్తే అత్యంత సుందరంగా ఉంటుందన్నమాట. అట్లాంటి భక్తులే, అలాంటి జీవుల్ని అనన్య చింతయంతో అలాంటి జీవులే భక్తులు అనబడతారు. భగవంతుడు అట్లాంటి భక్తునికి స్వయంగా ప్రియుడు అనమాట. ఎవరి పట్ల పక్షపాతం విరోధభావం ఉండదు, అన్నిటి పట్ల సమత్వ బుద్ధితో ఉంటాడు. ఏ భజంతి తు మాం భక్త్యా, కానీ ప్రేమతో నన్ను ఆరాధించే భక్తులు. మైతే తేషు చాప్యహం, నేను వారిలో నివసిస్తాను, వారు నా యందే నివసిస్తారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. తండ్రికి అట్లా పిల్లలు సమానము, భగవంతుడు కూడా మనమంతా సమానులమే, కానీ ఆయన పొందగల ప్రత్యేకమైన శ్రద్ధ. క్షిప్రం భవతి ధర్మాత్మ, దుఃఖాలు మరియు కష్టాల నుండి స్వేచ్ఛ. స్వశాంతి గచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి, నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడెన్నడు నశించడు. క్షిప్రం భవతి ధర్మాత్మ, ఇక్కడ ఏం చెప్తుందంటే భగవంతుడు త్వరితగతిన వారు ధర్మాత్ములుగా అవుతారు. వారంటే ఎవరంటే ఇక్కడ మిక్కిలి ఏది, కొంతమంది భక్తులు ఉంటారు యాదృచ్ఛికంగా, అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా, వాళ్ళకి తెలియకుండానే కాకతాళీయంగా ఏదన్నా భక్తిత సేవలో ఉండి ఒక అనుకోకుండా వాళ్ళకి తెలియకుండా ఒక పాపాన్ని ఆచరించారనుకోండి, అతన్ని కూడా భగవంతుడే చెప్తాడనమాట, సాధువుగానే పరిగణించాలి, భక్తుడుగానే. అతన్ని ఏం చేయాలా, అతన్ని పతనం పొందాడు కదా అని తక్కువ చూడకూడదు అనమాట. ఎందుకంటే చంద్రునిపై మచ్చ ఉన్నంత మాత్రాన చంద్రుడు కాకుండా పోదు, అతని వెలుగు కాకుండా పోదు అనమాట. క్షమించగలగాలి. సంఘంలో కానీ ఏది చట్టపరంగా ఒక తక్కువ కార్యక్రమం అది యాదృచ్ఛికంగా కావాలని చేసి ఉండడు అనమాట. పతనం పొందితే హృదయస్థ పరమాత్మగా ఆయన ప్రక్షాళనం చేస్తాడు. అలా భగవంతుడు చూసుకుంటాడు కదా అని పాపాలు చేయకూడదు అక్కడ. అలా అసలుకి ఆ విధంగా తీసుకోకూడదు, ఎవ్వరు తప్పుగా అర్థం చేసుకోకూడదు. భక్తి యోగంలో ఉన్న వాళ్ళు కూడా తప్పులు చేస్తారా అని తీసుకోకూడదు. భౌతిక కల్మషము, ఈ భౌతిక జగత్తు ప్రభావం వలన యాదృచ్ఛికంగా ఒక్కొక్కసారి అలాంటి పతనం జరిగినప్పుడు మాత్రమే ఆ సందర్భంలో తీసుకోవాలన్నమాట. నిజమైన శక్తిమంతుడు ఎలాగా, భక్తి యోగం అనేది ఆచరించినప్పుడు మాయపై యుద్ధం, అది భక్తి యోగం అనేది. మాయలో అసలు చేయలేదు శక్తి, కానీ ఆ మాయతో యుద్ధం చేసి శక్తిమంతుడు కాలేనప్పుడు పతనానికి దారి తీయచ్చు. అలాంటి వారికి కూడా అవకాశం ఇస్తే వాళ్ళని త్వరితగతిన క్షిప్రం భవతి ధర్మాత్మ, క్షిప్రం అంటే శీఘ్రంగా, వాళ్ళు ధర్మాత్మలుగా అయ్యి శాశ్వతమైన శాంతిని పొందుతారన్నమాట. బుద్ధిపుత్రుడా, నా భక్తుడు ఎన్నటికీ నష్టానికి గురి కాడు ధైర్యంగా. వాడు ఎప్పటికీ భక్తుడు, అతడు ఎప్పటికీ నశించడనమాట. మనకి దుష్కృతులు ఇక్కడికి రారు, మనకు దుష్కృతులు వచ్చారు కదా, వాళ్ళు ఎప్పుడు భక్తి యోగానికి రారన్నమాట. శుభలక్షణాలు ఉండవు వాళ్ళలో, కేవలం భక్తులే. నవవిధ భక్తి మార్గాల ద్వారా హృదయ మాలిన్యాన్ని తొలగించుకున్న వాళ్ళే భగవంతుని మళ్ళీ ఆయన భక్తిలో పవిత్రులు అయ్యేదానికి అవకాశం ఉందన్నమాట. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యు పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రా తేపి యాంతి పరాంగతి. ఈ జన్మ జాతి కులము లింగ భేదం లేకుండా సమాజం అసహించుకున్న వారైనా నన్ను శరణు పొందిన వారంతా పరమపదమును పొందుతారు. శరణు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు భక్తిలో ఉన్నత స్థితిలో గతమ స్థితి లేదన్నమాట. ఎవరికైనా కానీ అర్హత ఉంది. వాళ్ళని అదమ్మనం అంటే మనకి సత్వగుణ ప్రధానులు బ్రాహ్మణులు, రజోగుణ ప్రధాన క్షత్రియులు సృష్టి చూసాం కదా. ఆ వైశ్యులు తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారన్నమాట. సాధారణంగా పాప జీవితం గడిపే స్త్రీలు గాని, చండాలు ఎవరైనా సరే నన్ను శరణు పొందితే చాలు. భక్తి అనేది ఎవరి పాపాలైనా. శబ్దం వస్తుంది, మ్యూట్ చేయండి మాతది, అల్ని మాతది.
లేదా అధికమైన పడతారండి. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు వైశ్యసి వైవం ఆత్మనం మత్పరాయణ. ఆత్మానం నీ మనస్సును ఎల్లప్పుడూ అంతిమ శ్లోకంగా భగవంతుడు భక్తియుత సేవ ఎలాగా అత్యుత్తమైన పాఠం ఇది రాజవిద్య రాజగోత్రం నేను చెప్తున్నారు. నన్నే స్మరించడంలో నిమగ్నం చేయి, నా పట్ల భక్తితో ఉండు, నన్ను ఆరాధించు, నాకు గణామలు అర్పించు, నాయందే మనస్సు లగ్నం చెయ్యి అని చెప్పేసి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు అన్నమాట. అంటే ఈ కలుషితమైన ప్రపంచంలో భక్తి భావన ఒకటే, కృష్ణ భక్తి రస భావన ఒక్కటే ఇక్కడ ఇది బంధాల నుంచి ముక్తి పొందేదానికి అన్నమాట. భగవంతుని శరీరానికి ఎలాంటి భేదము లేదనమాట. ఆయన్ని మన్మనాభవం మద్భక్తు, నన్నెప్పుడు మనసులో స్మరించు ఉంటారు. కంసుడు కూడా స్మరించాడు నిరంతరం. ఎప్పుడు ఆయన పుట్టినప్పటి నుంచి కూడా మృత్యు వచ్చే వరకు, మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడు వచ్చి సంహరించే వరకు ఇండైరెక్ట్ గా వస్తాడు, నన్ను చంపుతాడు అని చెప్పేసే అసూయ, వచ్చి నన్ను సంహరిస్తాడు అనేది శత్రువుగా అనమాట. అలాంటి భక్తి కాదు, ఈ భయంతో అనమాట. ఇలాంటి చింతన కాదు, భక్తి భావంతో చేయడమే నిజమైన భక్తి అనమాట. ఆయనే పరమ పురుషుడు అనే పూర్ణ విశ్వాసంతో ఉండాలి. ఆ రూపం ఉన్నాయి కదా ఆయన యొక్క, ఎంత చక్కటి రూపం ఆయన. నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురు. ఆయన దివ్యమైన మేఘ ఇది మేఘకాంతి అంటే నీలమేఘ శ్యాముడు అంటాం కదా. నీలమేఘ శ్యామ రూపము, వనమాల, చికిపించము, చేతిలో మురళి, పీత వస్త్రము, పెద్ద నిరంతరం చెరగని చిరునవ్వు, అంత ఆయన అందమైన ఆయనని ఆ రూపాన్ని ధ్యానించవచ్చు అన్నమాట. అది పరిపూర్ణ నవవిధమైన భక్తి యోధ విధానం ఉంది. శుద్ధ భక్తే ఇప్పుడు ఆచరించాల్సింది. మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం అంటే ఇక నన్ను నర్చింపు, మామే వైశ్యసి పొందుతావు, నన్ను నాకు చేస్తే ఏష్యసి పొందుడు, యుక్త్వా నిమగ్నుడవై, ఏవం నన్ను ఈ విధంగా ఆత్మానం నీ ఆత్మను మత్పరాయణ నా యందు భక్తి కలిగి నిరంతరం సతతం కీర్తయంతో మా యతంత దృఢవత నమస్యంత మాం నిత్యయుక్త ఉపాసతి అని చెప్పాడు కదా భగవంతుడు. అలాగా అట్టి స్థితికి వెళ్ళాలన్నమాట. భక్తియుత సేవలోనే భగవంతుని కృష్ణునికి వందనాలు, శిరస్సు అసలు వంచి మనస్సు, వాక్కు, కర్మలు అన్ని కూడా భక్తి అందే నియుక్తం ఉండాలి. అప్పుడే అనన్య భక్తి అది కృష్ణలోకాన్ని చేయలేదానికి ఉంటుంది అన్నమాట. శ్రవణ కీర్తనాలతో ఆరంభమైతే నవవిధ భక్తి మార్గాలు అత్యుత్తమైనటువంటి శుద్ధ భక్తి ఎలా ఉంటుంది అనేది ఈ దీంట్లో విశదీకరించబడింది అనమాట. బ్రహ్మం వరకు వెళ్ళినా హృదయస్థ పరమాత్మైన మళ్ళీ కృష్ణ భక్తికి రావాల్సిందే. ఎన్ని మార్గాలు ఉన్నాయి చూసాం కదా, కర్మయోగం, జ్ఞాన యోగం, అవంతా సోపానాలు, మెట్లు. కానీ లిఫ్ట్ ఉంది కదా, లిఫ్ట్ కృష్ణ భక్తి, డైరెక్ట్ లిఫ్ట్ లో వెళ్ళిపోవచ్చు ఆయనకి అనమాట. సదా నియుక్తుడైన వాడే పరిపూర్ణమైన సాధు పురుషుడు అనమాట. ఏదన్నా జరిగితే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, పతనం జరిగినా అవి నశించిపోతాయి, పూర్ణస్థితి అందు ఉంటారనమాట. ఎందుకంటే ఇందాక యోగక్షేమం మహామ్యహం అన్నాడు. ఎప్పుడైతే భక్తులు ఉంటే భగవంతుడు మన యోగక్షేమాలు ఆయన తీసుకుంటాడు. పతనం చెందే అవకాశమే లేదు. ఈ దీంట్లో ముందుకు వెళ్ళగలగాలన్నమాట. హరే కృష్ణ. ఇప్పుడే భక్తుడు అంత్యంలో ఆయన అనుగ్రహాన్ని పొందుతారనమాట. ఇది ఈరోజు మన దాంట్లో. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ 2-3 అధ్యాయాల్లో మనము ఏం చూసాము, మళ్ళీ ఒకసారి జీవితం చేసుకుందాము. ఆధ్యాత్మిక జ్ఞానం గుహ్యం, ఇది రాజవిద్య రాజగుహ్య యోగము. 7-8 అధ్యాయాల్లో భక్తియుత సేవ వస్తుంది అనమాట. అది గుహ్యతరము. ఈ 9-10 వచ్చే అధ్యాయంలో కూడా విశుద్ధ భక్తి గుహ్యతమం తెలుస్తుంది. 9వ అధ్యాయంలో ఇదే రాజవిద్య రాజగుహ్య యోగం. హరే కృష్ణ.